So, good afternoon, students. So, in previous class, we have discussed the three types of furnaces: Kupala furnace, electric arc furnace, and induction furnace. So, now today we'd like to discuss about shell molding casting. Okay. So, shell mold casting or shell molding is a metal casting process in manufacturing industry in which the mold is a thin hardened shell of sand and thermosetting resin binder backed up by some other material. So general గా ఏం చూస్తామంటే కనుక షెల్ మోల్డింగ్ టెస్టింగ్ అనేది ప్రతి బట్టి ఏంటంటే కనుక ఒక లేయర్ అనేది సార్ ఒకసారి మెటీరియల్ పంపిస్తారా సార్? పంపిస్తామండి. ఈరోజు పంపిరా సార్? ఏంటమ్మా మెటీరియల్ పంపిరా సార్? మెటీరియల్ పంపిస్తామమ్మా. సరే ఓకేనా. సో ఇది కంప్లీట్ గా థియరీ ఉంటుందండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను మీరు. థియరీ రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్, మరీ పెద్దగా ఉంది. అంటే థియరీ రాసుకోవడం ఇబ్బందిగా ఉంటే మీకు ప్రతి దానికి డయాగ్రామ్ ఉంటుంది దీంట్లో. ఓకేనా. సో డయాగ్రామ్ వచ్చేసరికి మీకు 50% ఆఫ్ స్కోరింగ్ ఉంటుంది. 50% ఆఫ్ స్కోరింగ్ ఏంటి అంటే కనుక మీకు థియరీ ఉంటుంది. సో మాక్సిమం మీకు ఇది 100% లో 50-50 ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా చూస్తే మీరు ప్రతి దాంట్లో మీకు డయాగ్రామ్ చూపిస్తాం కదా. సో ఇది ఒక డయాగ్రామ్. ఇప్పుడు మీరు కుపాలా ఫర్నేస్ గురించి రాయమంటే కనుక డయాగ్రామ్ వేసి జస్ట్ ఈ పాయింట్స్ రాస్తే చాలండి. ఓకేనా. సో ఇది ఒక 12 మార్క్స్ క్వశ్చన్ అది. ఈ 2 పేజెస్ 12 మార్క్స్. సో ఈ డయాగ్రామ్ మీరు కొంచెం ఇబ్బంది పడినా డయాగ్రామ్ వేయగలగాలి ప్రతిసారి. సో ఇంకా ప్రతిసారి మీకు నేను ఏదైతే చూపిస్తానో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు మీరు మనం మాక్సిమం అప్లికేషన్స్ కానీ కన్సిడరేషన్స్ కానీ చూస్తే కనుక ఉండదు. సో మిగతా ప్రతి దాంట్లోని చూడండి మీకు డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు ఏది చూసినా డయాగ్రామ్స్. సో ఈ డయాగ్రామ్స్ వేయలేకపోవచ్చు కానీ బట్టి మనం 2D వ్యూస్ అనేవి గీయొచ్చు వీటికి. ఓకేనా. సో డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ వచ్చి. ఓకేనా. ఓకే సార్. ఓకే. అన్మ్యూట్ అవ్వండి. మ్యూట్ అవ్వండి. సో షెల్ మౌల్డింగ్ casting అండి. సో typical parts manufactured in industry using the shell molding casting process include cylinder heads, gears, bushings. సో జనరల్ గా ఏంటి అంటే కనుక ఇవి సో ఒక పార్ట్ ఏదైనా మనం కనుక కాస్టింగ్ చేస్తుంటే కనుక ఒక షెల్ మౌల్డింగ్ కాస్టింగ్ అంటే కనుక సో ఒక లేయర్స్ టైప్ లో జరుగుతూ ఉంటుంది కాస్టింగ్ అనేది. సో ఇదేంటి కనుక ఇప్పుడు ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ మనకి జనరల్ ఈ పార్ట్ ఉండకూడదు. ఓకేనా. ఎక్కడైతే మనం హైలైట్ చేస్తున్నామో ఇది సో ఈ పార్ట్ అనేది ఉండకూడదు. సో అప్పుడు ఉండకూడనప్పుడు ఏం చేయాలంటే కనుక సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే థిన్ హార్డెండ్ షెల్ ఆఫ్ శాండ్ అంటే ఏం చేస్తున్నాం ఆ పార్ట్ అంతా కూడా శాండ్ తో ఫిల్ చేస్తున్నాం. ఓకేనా. ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి దాంట్లో శాండ్ తో ఫిల్ చేస్తే కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది సో మనం ఏదైతే మెటీరియల్ అక్యుములేట్ చేస్తున్నామో ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా కూడా మెటీరియల్ తో ఫిల్ అవుతుంది ఇదంతా కూడా. ఓకేనా. సో నెక్స్ట్ ఇదంతా కూడా మెటీరియల్ తో ఫిల్ అవుతుంది. సో ఏదైతే మనకు అవసరం లేదనుకున్నామో ఆ మెటీరియల్ మాత్రం శాండ్ తో ఫిల్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఏదైతే షేప్ అవసరం అవుతుందో ఆ షేప్ అనేది అటైన్ చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ చూస్తాము అంటే కనుక జనరల్ గా సిలిండర్ హెడ్స్ అండి. ఓకేనా. గేర్స్ లో చూస్తే కనుక మనకి పళ్ళు ఇలా ఉంటాయి. సో మనకి సైకిల్ గేర్స్ కానీ లేకపోతే వెహికల్ గేర్స్ చూసారా మీరు. ఓకేనా. చైన్స్ పాకెట్స్ అంటారు కదా. ఆ చైన్స్ పాకెట్స్ చూస్తే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఇలా టీత్ ఉంటుంది. సో టీత్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇలా. సో ఈ గ్యాప్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక త్రూ కాస్టింగ్ అనేది సో దీని మధ్యలో ఇసుకతో ఫిల్ చేయాలండి. ఓకేనా. సో ఇసుకతో ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే కనుక అప్పుడు మెటీరియల్ పంపిస్తాం. ఏది బాగా మెల్ట్ చేసిన మెటీరియల్ పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ ఇసుకని మనం రిమూవ్ చేసేయచ్చు ఈజీగా. సో ఇక్కడ కనుక మీరు చూస్తే కనుక చూడండి షెల్ ఆఫ్ శాండ్ థర్మోసెట్టింగ్ రిజైన్ బైండర్ అంటే ఏంటి మైనం. సో థర్మోసెట్టింగ్ ఇన్ ద సెన్స్ మైనం అండి. ఓకేనా. మైనం కానీ ఆర్ బ్యాక్డ్ అప్ బై సమ్ అదర్ మెటీరియల్. సో ఇసుక కానీ శాండ్ కానీ సో కొన్ని చోట్ల ప్లాస్టిక్ కానీ యూటిలైజ్ చేస్తాం. ఏంటంటే కనుక అది ఈజీగా రిమూవ్ చేసేయచ్చు దాని నుంచి. ఓకేనా. మెటల్ నుంచి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అందుకని సో దానికోసం ఇలా ఏదైతే కాస్టింగ్ చేస్తామో వాటిని మనం షెల్ మౌల్డింగ్ కాస్టింగ్ అంటాం. అంటే డిఫరెంట్ షెల్స్ అండి అవన్నీ కూడా. ఓకేనా.
సో టిపికల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీ యూజింగ్ షెల్ మోల్డింగ్ కాస్టింగ్. సో ఏదైతే కష్టంగా ఉంటాయో లేకపోతే లేయర్స్ కింద ఫామ్ చేయాలి అని అనుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం షెల్ మోల్డింగ్ ఉపయోగించుకొని చేస్తామండి. ఓకేనా. సో వాటిలో ఏముంటాయి, సిలిండర్ హెడ్స్, గేర్స్, బుషింగ్స్, నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్స్, క్యామ్ షాఫ్ట్స్. సో క్యామ్ షాఫ్ట్ అంటే ఏంటి కాదండి, జస్ట్ ఏంటంటే ఒక రౌండ్ టైప్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు కామన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో వస్తుందండి క్యామ్స్ అనేది. వాల్వ్స్, బాడీస్, నథింగ్ బట్ ఏంటంటే కనుక ఇవన్నీ కూడా థర్మల్ ఇంజనీరింగ్ సంబంధించినవి. ఓకేనా. మీకు థర్మోడైనమిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ జరుగుతుంది కదా, దాంట్లో మీకు కంటిన్యూషన్ సబ్జెక్ట్ అనేది TE1 అనేది ఉంటుందండి, థర్మల్ ఇంజనీరింగ్ 1. దాంట్లో ఏం జరుగుతుందంటే కనుక ఈ సిలిండర్ హెడ్స్, గేర్స్, క్యామ్ షాఫ్ట్స్, కనెక్టింగ్ రాడ్స్, వాల్వ్, బాడీస్ అన్ని చూస్తూ ఉంటాం. ఓకేనా. సో చూడండి, సో మెటల్ ప్యాటర్న్ కనుక చూస్తే కనుక సో శాండ్ తో ఫిల్ చేశాను. ఓకేనా. ప్యాటర్న్ తో మనం బైండ్ చేశాను ఫస్ట్ నేను శాండ్. సో ఒకసారి మీకు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఇట్ ఈస్ ద ప్యాటర్న్. సో నాకు ఈ ప్యాటర్న్ లో ఒక డయాగ్రామ్ కావాలి, ఒక మెటీరియల్ అనేది నేను ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ముందు ఇనిషియల్ గా ఏం చేశాను, శాండ్ తో ఫిల్ చేసాము. ఓకేనా. ఈ శాండ్ ఏం చేస్తున్నాము, ఇప్పుడు దీన్ని బైండ్ చేస్తున్నాను, అంటే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముద్ర పడుతుంది. ఇప్పుడు మనం శాండ్ ని ఒక చాలా పోగ్గా ఉన్న శాండ్ వల్ల గుద్దితే ఏమవుతుంది, మన హ్యాండ్ యొక్క ఇంప్రెషన్ దాని మీద పడుతుంది కదండి. సో అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ సో దీని యొక్క ఇంప్రెషన్ ఏదైతే మనకు బ్లూ కలర్ లో ఉందో ఆ బ్లూ కలర్ ఇంప్రెషన్ అనేది దీని మీద ప్లేస్ చేస్తున్నానండి. ఓకేనా. సో బై ప్లేసింగ్, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ విధమైన షేప్ అనేది ఒకటి ప్రిపేర్ అయిందండి. ఓకేనా. సో ఫైనల్ గా మౌల్డింగ్ షెల్ అంటే ఇది. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా రెక్టాంగిల్, సర్క్యులర్, హారిజాంటల్ బార్స్ కానీ ఇవన్నీ డ్రా చేసి చూపించాను. సో ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది నేను డ్రా చేయాలి. సో నాకు ఫైనల్ గా నీ ప్యాటర్న్ ఏదైతే డిజైన్ చేసానో అది ఈ షేప్ లో ఉంది. సో అన్ఈవెన్ షేప్స్ అండి ఇది. ఓకేనా. ఇది కంప్లీట్ గా అన్ఈవెన్ షేప్. సో ఈ అన్ఈవెన్ షేప్ అంతా కూడా ఏం చేస్తున్నాం, మనం శాండ్ లో ఒక షేప్, ఆ షేప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ చేసి ఇలా ఫిక్స్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు 2 షేప్స్ అనేవి ప్రిపేర్ చేసాం. ఫైనల్ గా ఏదైతే మనకి మెటల్ ని మెల్ట్ చేసి పోయాలనుకున్నామో ఆ షెల్ అనేది క్రియేట్ చేసాను. ఓకేనా. ఒక కంటైనర్ లో ఏం చేసాము, కంప్లీట్ గా చుట్టూ ఫిల్ చేశాను నేను. ఓకేనా. సో ఫైనల్ గా దీంట్లో మనం కాస్టింగ్ చేస్తాం. సో ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అంతా కూడా కరగబెట్టి అందులో పోస్తాం. సో మెటీరియల్ ని మనం కరగబెట్టాలి అంటే కనుక సో ఏ ఫర్నేసెస్ చూసామండి మనం నిన్న, కుపాలో ఫర్నేస్, ఎలక్ట్రిక్ ఇండక్షన్ ఫర్నేస్, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్. ఓకే, 3 ఫర్నేస్లు చూసామండి. సో ఈ 3 ఫర్నేస్లో ఏదో ఒక దాంతో మెటీరియల్ కరగబెట్టి దీంట్లో ఏంటి పోస్తున్నాం అనుకోండి, పోరింగ్ చేసాం అనుకోండి. పోరింగ్ ఇన్ ద సెన్స్ పోయడం అంటారండి. ఓకేనా. పోరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఓకేనా కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. సో దీనికి మళ్ళీ రైజర్, గ్రేటింగ్ సిస్టమ్ అన్ని ఉంటాయండి. సో అవన్నీ ప్లేస్ చేయలేదు ఇక్కడ ఏమి, జస్ట్ మనకి ఏంటంటే కనుక షెల్ కాస్టింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం అండి. ఓకేనా. సో ఇది షెల్ కాస్టింగ్ యొక్క ప్రాసెస్ అండి. ఓకేనా. వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ చూడండి. షెల్ అంటే ఏంటంటే జనరల్ గా ఒక డిఫరెంట్ లేయర్స్ అని లేకపోతే అన్ఈవెన్ షేప్స్ కానీ ఏమైనా ఫామ్ చేయాలి అనుకుంటే కనుక షెల్ మౌల్డింగ్ ఉపయోగించుకొని ఫామ్ చేస్తాం. సో అన్ఈవెన్ సర్ఫేసెస్ అనేవి ఇలా ప్రొడ్యూస్ చేస్తాం దీంట్లో. ఓకేనా. సో ద ఫైనల్ ద అన్ఈవెన్ షేప్ ఇది. సో ప్రాపర్టీస్ అండ్ కన్సిడరేషన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షెల్ మౌల్డింగ్ కాస్టింగ్. అసలు జనరల్ గా ఏమేమి ఫ్యాక్టర్స్, ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి అని చెప్తున్నాడు. ద ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ది షెల్ మౌల్డ్ ఈజ్ వెరీ స్మూత్ అండ్ రిజిడ్. సో ఇంటర్నల్ సర్ఫేస్ అంటే ఇదే, ఇది చాలా స్మూత్ గా ఉండాలండి. ఓకేనా. అలా ఉండాలి అంటే కనుక జనరల్ గా మనం శాండ్ యూటిలైజ్ చేస్తాం. ఓకేనా. షెల్ మౌల్డ్ కాస్టింగ్ ఎనేబుల్స్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంప్లెక్స్ పార్ట్స్ within the sections and smaller projections than green sand mold casting. సో ఇది ఏంటంటే కనుక గ్రీన్ శాండ్ మోల్డ్ కాస్టింగ్ తో ఉపయోగించుకున్నా కూడా మనం ఇలాంటి షేప్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చంట. బట్ వాటితో పోల్చుకుంటే కనుక ఇంకా కాంప్లెక్స్ షేప్స్ అనేవి కూడా మనం ఈజీగా దీన్ని ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ద షెల్ మోల్డ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్స్ హై డైమెన్షనల్ యాక్యురసీ. సో టాలరెన్స్ అంటే కనుక టాలరెన్స్ జిగ్స్ అండ్ ఫిట్స్ అనేది మీకు ఉంటుందండి. అంటే ఏంటంటే కనుక ఆల్రెడీ మీకు కొన్ని డయాగ్రామ్స్ లైన్స్ గీసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇదే షేప్ నేను ఇలా వచ్చింది అనుకోండి సేమ్. ఓకేనా. సో సేమ్ షేప్ సో నాకు ఏదైతే ఇంక్లినేషన్ ఉందో ఆ ఇంక్లినేషన్ లో కొంచెం వేరియేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, డెఫినెట్ గా మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మిషనింగ్ చేయాలి. సో మనం షెల్ మౌల్డింగ్ ఉపయోగించుకోవడం వల్ల సో ఇటువంటి డైమెన్షనల్ యాక్యురసీ అనేది చాలా తక్కువ ఉంటుంది.
అంటే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని చాలా యాక్యురేట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఓకేనా అని చెప్తుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. టాలరెన్సెస్ ఆఫ్ 0.01 ఇంచెస్. సో జనరల్ గా మనకి చాలా తక్కువ ఉంటుందండి ఆర్ పాసిబుల్. ఫర్దర్ మిషనింగ్ ఈజ్ యూజువల్లీ అన్నెసరీ వెన్ కాస్టింగ్ బై దిస్ ప్రాసెస్. సో ఏదైతే మిషనింగ్ ద్వారా దాన్ని కట్ చేయడం లేకపోతే ఎడిషన్ చేయడం ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్ గా దీని ద్వారా చేస్తే కనుక చాలా తక్కువ ఉంటాయి అని చెప్తున్నాం, ఓకేనా. షెల్ శాండ్ మౌల్డ్స్ ఆర్ లెస్ పెర్మియబుల్ దాన్ గ్రీన్ శాండ్. సో ఏదైతే శాండ్ ఉంటుందో అది దానికి యొక్క స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ అని చెప్తున్నాము, ఓకేనా. పెర్మియబుల్ స్ట్రెంత్ అంటే విత్ స్టాండింగ్ స్ట్రెంత్ ఏదైతే మనం చెప్పుకున్నామో స్టార్టింగ్ లో ప్రాపర్టీస్ ఆఫ్ శాండ్ చెప్పుకున్నాం కదండి. సో దాంట్లో పెర్మియబుల్ అంటే విత్ స్టాండింగ్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అంటే హై టెంపరేచర్స్ దగ్గర విత్ స్టాండ్ అవ్వడం ఇటువంటి చూసుకున్నాం కదండి. సో దీనికి కొంచెం తక్కువ అంటే, ఓకేనా. అండ్ బైండర్ మే produce a large volume of gases as it contacts the molten metal being poured for the casting. సో గ్యాసెస్ ఎస్కేప్ అవడం అనేది చాలా అవకాశం తక్కువ ఉంటుంది ఇందులో. ఫర్ దీస్ రీజన్స్ షెల్ మోల్డ్ షుడ్ బి వెల్ వెంటిలేటెడ్. సో దీనికోసం ఏంటంటే కనుక దీనికి పర్ఫెక్ట్ గా రైజర్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలని చెప్తున్నాం, ఓకేనా. లేకపోతే ఏం జరుగుతుందంటే కనుక ఆల్రెడీ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఒక రైజర్ ప్లేస్ చేసాం అనుకోండి. సో దీని గుండా ఏదైతే లేయర్ ఫామ్ అయిందో శాండ్ తో, ఓకేనా. సో ఈ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన దాని గుండా మనకి ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ అనేది చాలా తక్కువగా జరుగుతాయండి. సో ఇలా తక్కువగా జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఏదైతే టెంపరేచర్ డ్రాప్స్ జరగాలో నథింగ్ బట్ మనకి నిన్న మెటల్ కనుక చూసామండి. సో దానికి 24 hours పడుతుందండి దేనికి కూల్ అవడానికి. సో అలా 24 hours పట్టేది మేబీ 28 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. సో మేబీ సో ఇక్కడ ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ జరిగితేనే మన టెంపరేచర్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ జరగట్లేదో సో డెఫినెట్ గా లోపల ఉన్న మెటీరియల్ అనేది సాలిడిఫై అవ్వదు, అంటే గట్టిపడదు. సో అలా గట్టిపడాలి అంటే కనుక పర్ఫెక్ట్ వెంటిలేషన్ అంటే దానికి ఉన్న గాలి బయటకు అనేది చాలా స్పీడ్గా వెళ్ళాలి. అలా జరగాలంటే కనుక శాండ్ అనేది కొంచెం ప్రాపర్టీస్ అనేవి విత్ స్టాండ్ అయి ఉండాలి, ఓకేనా. ద ఎక్స్పెన్స్ ఆఫ్ షెల్ మౌల్డ్ కాస్టింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద కాస్ట్ ఆఫ్ థర్మోసెట్టింగ్ రెసిన్ బైండర్. సో ఇక్కడ ఇది బైండింగ్ అవుతుంది కదా, మీకు ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ లో ఒక లేయర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇలా నిలబడాలి అంటే కనుక ఒక థర్మోసెట్టింగ్ బైండర్ అంటే మనం వ్యాక్స్ అని రకరకాలు చెప్పుకుంటున్నాం. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉంటాయి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, 2 రకాల ప్లాస్టిక్స్ ఉంటాయండి, ఓకేనా. సో ఈ 2 రకాల ప్లాస్టిక్స్ లో మనం ఇక్కడ వాడేది వచ్చేసరికి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, ఓకేనా. సో ఈ ప్లాస్టిక్స్ యూటిలైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక సో రిజైన్స్ అనేవి ఇవి బైండింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది, ఓకేనా. సో ఈ లేయర్ అంతా కూడా బైండింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా పర్ఫెక్ట్ గా జరుగుతుందో, ఓకేనా, సో ఆ టైంలో డెఫినెట్ గా మనకి ఈ మెటీరియల్ అనేది స్టాండ్ అవుతుంది. లేని పక్షాన ఇది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. పెట్లింగ్ అయిపోతుంది. పెట్లింగ్ అంటే బ్రేకింగ్ అయిపోవడం. సో అలా జరగకుండా ఉండాలి అంటే కనుక థర్మోసెట్టింగ్ రిజైన్స్ అనేవి పర్ఫెక్ట్ గా మిక్స్ చేయాలి. సో దానికోసం ఇది ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది. బట్ డిక్రీజ్డ్ బై ది ఫ్యాక్ట్ దట్ ఓన్లీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ శాండ్ ఈజ్ యూజ్డ్ కంపేర్డ్ టు ద శాండ్ కాస్టింగ్స్. కానీ రెండింటితో పోల్చుకుంటే కనుక దీనికి ఎక్కువ కాస్ట్ ఎందుకు అవుతుంది అంటే కనుక థర్మోసెట్టింగ్ కి ఎక్కువ అవుతుంది, శాండ్ తక్కువ పడుతుంది. సో దాంట్లో అలా కాదండి, శాండ్ ని జస్ట్ వాటర్ తో కానీ లేకపోతే ఏదైనా కెమికల్ తో మిక్స్ చేస్తాం. సో ఇక్కడ అలా కాదు, థర్మోసెట్టింగ్ రిజైన్స్ లో శాండ్ మిక్స్ చేస్తాం. సో ఎప్పుడైతే అలా మిక్స్ చేస్తున్నామో డెఫినెట్ గా కాస్ట్ పెరుగుతుంది, ఓకేనా. షెల్ మౌల్డింగ్ కాస్టింగ్ ప్రాసెస్ ఆర్ ఈజీలీ ఆటోమేటెడ్. సో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా వర్క్ చేయించుకోవచ్చు అని చెప్తున్నాను, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ బై షెల్ కాస్టింగ్ మే బి ఎకనామికల్ ఫర్ లార్జ్ బ్యాచ్ ప్రొడక్షన్. అంటే లార్జ్ బ్యాచ్ అంటే కనుక ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్లు అవన్నీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, ఓకేనండి. మ్యానుఫ్యాక్చరింగ్ బై షెల్ కాస్టింగ్ మే బి ఎకనామికల్ అంటే చాలా ఏంటి తక్కువలో అవుతుంది, ఈజీగా అవుతుంది ఫర్ లార్జ్ బ్యాచ్, ఓకేనా. సో ఇదంతా కూడా షెల్ మౌల్డ్ కాస్టింగ్. సో ఈ రోజు మనం షెల్ మౌల్డ్ కాస్టింగ్ అనే క్వశ్చన్ చెప్పుకున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. సో మనకి మెయిన్లీ దీంట్లో ప్రతి డయాగ్రామ్ ని ఈజీగా డ్రా చేసుకునేలా ఉండాలి. సో మీరు ఈ షేపే గీయాలి అని అయితే ఏం లేదండి. సో మీకు అన్ఈవెన్ షేప్స్ ఏది నచ్చితే అది గీసుకోండి, బట్ అదే షేప్ ని ప్రతి డయాగ్రామ్ లో గీయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ గీసిన డయాగ్రామే ఇక్కడ గీస్తాను. సో సేమ్ డయాగ్రామ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో ప్రతి చోట కూడా అదే డయాగ్రామ్ రావాలి. అలా కాకుండా మీరు ఇక్కడ సర్కిల్ గీసి ఇక్కడ రెక్టాంగిల్ గీస్తే కనుక సో ఇట్ విల్ బి ఏ ఫెయిల్యూర్ అండి ఆ క్వశ్చన్ మీకు, ఓకేనా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ dated back thousands of years, which molten metal is poured into expandable ceramic mold. So బంగారం కరగబెడతారు కదండి, బంగారం. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్ జనరల్ గా
బంగారాన్ని కరగబెట్టి ఏం చేస్తామంటే కనుక ఒక సిరామిక్ మెటీరియల్ అంటే ఏం చెప్తామంటే కనుక మీకు రోళ్ళు రోకళ్ళు అంటారు కదా, సో అవి ఎంత టెంపరేచర్ వచ్చినా జనరల్గా బ్రేక్ అవ్వవు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ సిరామిక్ మెటీరియల్, ఎక్స్పాండబుల్ సిరామిక్ మోల్డ్స్ అంటారండి. సో మీకు ఒకసారి మీకు గోల్డ్ కరగబెట్టిన వీడియో చూపిస్తాను ఇప్పుడు. సో అది ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ అవుతుందండి. అంటే ఏంటి, జస్ట్ ఒక ఫైన్ షేప్ అంటే ఒక రౌండ్ షేప్ కానీ వెర్టికల్ షేప్ కానీ హారిజాంటల్ షేప్ బార్స్. సో బంగారు బిస్కెట్లు తయారు చేస్తారు కదా, సో బంగారు బిస్కెట్లు అందరూ విన్నారు కదా. సో ఈ బంగారు బిస్కెట్లు అనేవి ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ఉపయోగించుకుని చేస్తారు. ఓకే, ద మోల్డ్ ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఎ వ్యాక్స్ ప్యాటర్న్, a disposable piece in a shape of desired part. The pattern is surrounded or invested into a ceramic slurry that hardens into the mold. సో దాన్ని బాగా కరగబెట్టి జస్ట్ ఏదైతే నాకు షేప్ అవసరం ఉంటుందో ఆ షేప్ లోకి దాన్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ఈజ్ ఆఫెన్ ఆఫర్డ్ యాజ్ ఎ లో వ్యాక్స్ కాస్టింగ్ because of wax pattern is melted out and mold after is been formed. However, since the mold is destroyed during the process, parts with the complex geometries and intricate details can be created. So ఏదైతే కాంప్లెక్స్ అనుకున్నామో అవి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ can make using of most metals, most commonly aluminum alloys, bronze alloys, magnesium alloys, cast iron, stainless steel and tool steel. ఓకేనా, టూల్ స్టీల్ ఈజ్ నథింగ్ బట్ హై స్పీడ్ స్టీల్స్ అండి. ఓకేనా, సో ఇది ఏంటంటే కనుక మోస్ట్ మెటల్స్ అనేవి దీన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దిస్ ప్రాసెస్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ కాస్టింగ్ మెటల్స్ విత్ హై మెల్టింగ్ టెంపరేచర్స్ దట్ కెనాట్ బి మోల్డెడ్ ఇన్ ప్లాస్టర్ ఆర్ మెటల్. సో ప్లాస్టర్ను ఉపయోగించుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మెటల్స్ కానీ ఉపయోగించుకొని చేయని ప్రాసెసింగ్ ఈ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అని ఉపయోగించుకొని ఈజీగా చేయొచ్చు అని చెప్తాను. Parts are typically made by investment casting, including those shapes, complex geometry such as turbine blades, firearm components. సో టర్బైన్ బ్లేడ్స్ అంటే మీకు బ్లేడ్స్ ఐడియా ఉన్నాయి కదండి, ఫ్యాన్ రెక్కలు. ఓకేనా, సో ఫ్యాన్ రెక్కలు అంటే మీకు ఇక్కడ చూసే ఫ్యాన్ రెక్కలు కాదండి, స్టీమ్ పవర్ ప్లాంట్ లో ఫ్యాన్ రెక్కలు ఉంటాయండి. ఓకేనా, స్టీమ్ పవర్ ప్లాంట్ లో టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. ఓకేనా, టర్బైన్ బ్లేడ్స్ అంటే ఫ్యాన్ రెక్కలు అండి. ఓకేనా, సో ఆ టర్బైన్ బకెట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది యూటిలైజ్ చేసుకుంటాం. Investment casting requires the use of metal, die, wax, ceramic slurry, furnace, molten metal and any machines needed for sandblasting, cutting and grinding. These process steps include the following. సో ఏమేమి ఉంటాయంటే కనుక ఫస్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి, మోల్డ్ క్రియేట్ చేసుకోవాలండి. సో ఏ కాస్టింగ్ ప్యాటర్న్ చేసినా కూడా ఈ రెండు స్టెప్స్ కామన్ గా ఉంటాయండి. సో ప్రతి దాంట్లోని ప్లేస్ చేసామని చెప్పి అనుకోకండి. సో ఈ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవడం అనేది కన్ఫామ్ అయింది ప్రతి ప్రాసెస్ కి, కాస్టింగ్ ప్రాసెస్ కి. సో తర్వాత మౌల్డ్ క్రియేషన్, మౌల్డ్ అనేది ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో అసలు ప్యాటర్న్ క్రియేషన్ దీంట్లో ఎలా చేస్తాం. ద వ్యాక్స్ ప్యాటర్న్స్ ఆర్ టిపికల్లీ ఇంజెక్టెడ్ ఇన్ molded into a metal die or formed one piece. Cores may be used to form an internal feature on the pattern. సో కోర్స్ అనేవి ఫామ్ చేస్తాం. మౌల్డ్ క్రియేషన్, దిస్ ప్లాంట్ ట్రీ ఈజ్ డిప్డ్ ఇంటూ ఏ స్లర్రీ ఆఫ్ ఫైన్ సిరామిక్ పార్టికల్స్. సో ఏదైతే మనం ఉంటుందో ప్యాటర్న్ ట్రీ అనేది, సో దాన్ని ఒక ఫైన్ సిరామిక్ పార్టికల్స్ కింద క్రియేట్ చేస్తాం. కోటెడ్ విత్ మోర్ కోర్స్ పార్టికల్స్ అంటే చుట్టూ ఏంటి ఒక వేరే విధమైన ఏంటి ఏదైతే టెంపరేచర్ విత్ అబ్జర్వ్ చేసుకుంటుందో సో అటువంటివన్నీ ప్లేస్ చేస్తాం. దెన్ డ్రైడ్ టు ఫార్మ్ ఏ సిరామిక్ షెల్. సో దాన్ని బేస్ చేసుకుని ఒక షెల్ అనేది క్రియేట్ చేస్తాం. సో బంగారు షాపులో మనం చూస్తాం కదండి ఆల్రెడీ అవి. ఓకేనా, దెన్ అండ్ డ్రై టు ఫార్మ్ ఏ సిరామిక్ షెల్ అరౌండ్ ది ప్యాటర్న్స్ అండ్ గేటింగ్ సిస్టమ్. సో గేటింగ్ సిస్టమ్ అన్నిటిని ప్లేస్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఈస్ రిపీటెడ్ అంటిల్ ద షెల్ ఈస్ థిక్ ఎనఫ్ టు విత్స్టాండ్ ద మోల్టెన్ మెటల్ విత్ ద ఎన్కౌంటర్. సో ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు చేస్తాము అంటే కనుక ఈ గేటింగ్ సిస్టమ్ ప్యాటర్న్ అనేవి మనం కరగబెట్టిన వేసిన మెటీరియల్ ని విత్ స్టాండ్ అయ్యేంత వరకు చేయాలంటే, సో అలా చేస్తేనే మనకి ఏదైతే ఉంటుందో అది వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్, సో కాస్టింగ్ ప్యాటర్న్ అనేది ఇదండి. ఓకేనా, ది షెల్ ఈస్ దెన్ ప్లేస్డ్ ఇన్ టు ఎన్ ఓవెన్ అండ్ దెన్ వ్యాక్స్ ఈజ్ మెల్టెడ్ అవుట్ లీవింగ్ ద హాలో సిరామిక్ షెల్ అండ్ యాక్ట్స్ యాజ్ వన్ పీస్. సో మనం గోల్డ్ లో చూస్తే కనుక ఆడు కెమికల్ మిక్స్ చేస్తాడండి, వ్యాక్స్ మిక్స్ చేయడు. ఓకేనా, ఆ కెమికల్ మిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ గోల్డ్ లో ఏదైతే గ్యాసెస్ ఉంటాయో ఆ బ్రౌన్ కలర్ గ్యాసెస్ అనేవి బయటకు వస్తుంటాయి. సో మీకు ఒక వీడియో చూపిస్తానండి అది. ఓకేనా, సో అది చూస్తే కనుక మీకు ఏంటి అంటే కనుక కంప్లీట్ గా ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ గోల్డ్ మాత్రమే సపరేట్ చేస్తాడు. సో అది పోవాలి అంటే కనుక ఒక రకమైన కెమికల్ అనేది యాడ్ చేస్తే కనుక ఆ గ్యాసెస్ నథింగ్ బట్ మనకి తుప్పు పట్టింది, చెమటలు పట్టింది గోల్డ్ ఉంటుంది కదా. సో మనం ఏదైతే గోల్డ్ వేసుకుంటామో అది ప్యూర్ గోల్డ్ కాదండి. ఓకేనా, సో ఆ ప్యూర్ గోల్డ్ కింద అవ్వాలి అంటే కనుక దాన్ని బాగా కరగబెడితే కనుక ఒక లిక్విడ్ లోకి వస్తుంది. ఆ లిక్విడ్ లో గ్యాసెస్ అనేవి ఉంటాయండి. సో అది పోవాలి అంటే కెమికల్ మిక్స్ చేస్తే కనుక
దెన్ వి విల్ ఫార్మ్ ఏ ప్యూర్ గోల్డ్. సో అలా అవ్వాలి అంటే కనుక మనం కెమికల్ మిక్స్ చేస్తాం. అండ్ దెన్ మెల్టెడ్. సో pouring, the mold is preheated into a furnace to approximately 1000 degrees centigrade, and then molten metal is poured into a ladle into a gating system of the mold, filling the mold cavity. సో సేమ్ ప్రాసెస్ అండి, ప్రతి దాంట్లోని కరగబెట్టిన దాన్ని ఏం చేస్తున్నాం, గేటింగ్ సిస్టమ్ గుండా ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో మోల్డ్ క్యావిటీ ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి ఫిల్ చేస్తాం. సో కూలింగ్, ఆఫ్టర్ మోల్డ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ ద molten metal is allowed to cool and solidify in the shape to the final casting. సో మీరు ఏ కాస్టింగ్ ప్రాసెస్ చూసినా కూడా పౌరింగ్, కూలింగ్, ప్యాటర్న్ డిజైన్, మౌల్డ్ డిజైన్, మౌల్డ్ క్రియేషన్ అన్నమాట, ఈ 4 స్టెప్లు కన్ఫర్మ్ గా ఉంటాయి. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ లో ఏంటంటే ఎక్స్ట్రాగా వచ్చింది ఈ వ్యాక్స్ అని కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ కానీ యాడ్ చేస్తాం. ఓకేనా. కూలింగ్ టైం డిపెండ్స్ అపాన్ ది థిక్నెస్ ఆఫ్ ది పార్ట్, థిక్నెస్ ఆఫ్ ది మౌల్డ్ అండ్ మెటీరియల్ యూస్. సో కూలింగ్ అనేది మన చేతిలో ఉండదండి. సో ఏదైతే మెటీరియల్ చేస్తామో ఆ మెటీరియల్ బేస్ చేసుకొని అన్నిటిని బేస్ చేసుకొని అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ దెన్ క్యాస్ట్ రిమూవింగ్, ఫినిషింగ్. సో ఆఫ్టర్ మోల్డ్ అండ్ మెటల్ హ్యాస్ కూల్డ్ ద మోల్డ్ కెన్ బి బ్రోకెన్. సో మోల్డ్ అనేది రిమూవ్ చేస్తాం, బ్రేక్ చేస్తాం, ఫిట్లింగ్ చేస్తామండి. బ్రేకింగ్ ఇన్ ద సెన్స్ ఫిట్లింగ్, బ్రోకెన్ అండ్ కాస్టింగ్ రిమూవ్డ్. ద సిరామిక్ మోల్డ్ ఈజ్ టిపికల్లీ బ్రోకెన్ యూజింగ్ వాటర్ జెట్స్. అంటే ఏంటి, సిరామిక్ అనేది అంటుకుని ఉంటుంది కాబట్టి జస్ట్ వాటర్ తో ప్లేస్ చేయడం వల్ల అది లేయర్ కింద వచ్చేస్తుంది. బట్ సెవరల్ అదర్ మెథడ్ ఎగ్జిస్ట్. వన్స్ రిమూవ్ ద పార్ట్స్ ఆర్ సెపరేటెడ్ బై గేటింగ్ సిస్టమ్, by others weighing and cold breaking using liquid nitrogen. Finishing, oftentimes finishing operations such as grinding, sand blasting are used to smooth the part at the gates. ఓకేనా. సో ఇది గేటింగ్ సిస్టమ్ అండి. సో ఒకసారి చూస్తే కనుక మీరు, సో ప్యాటర్న్ అండి అది. ఓకేనా. షెల్ మేకింగ్, సో మెటీరియల్ ఫిల్ చేసాడు, సో మెటీరియల్, సో ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అండి. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది బల్క్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది. నేను ఒకసారి మీకు వీడియోస్ చూపిస్తాను చూడండి. కనబడుతుందమ్మా అందరికి వీడియో? సో సో ప్యాటర్న్ ఏదైతే మెటాలిక్ ప్యాటర్న్ ఉంటుందో ఆ మెటాలిక్ ప్యాటర్న్ అనేది. సో ఇదంతా కూడా శాండ్ అండ్ రిజైన్ మిక్స్. ఓకేనా. అంటే ఒక రకమైన మెటీరియల్ తో కలిపి ప్లేస్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదండి, అది. సో అందరికి కనిపిస్తుంది కదా? ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ కావాల్సి వస్తుందో ఆ ప్యాటర్న్ అనేది. ఓకేనా. సో ఫైనల్ గా పార్ట్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా చేస్తాం. సో ఇట్ విల్ బి ది షెల్ కాస్టింగ్. ఈ షెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. రివర్స్ లో ప్లేస్ చేస్తే కనుక షెల్ అనేది వస్తుంది. చూసారు కదండి షెల్ అది. ఓకేనా. ఈ షెల్ గుండా మనం ఏం చేస్తామంటే కనుక మెటీరియల్ అనేది పంపిస్తాం. సో ఫైనల్ గా ఆబ్జెక్ట్ అది. ఓకేనా.
సో మొత్తం శాండ్ అంతా రిమూవ్ చేసాము. సో ఒకసారి మీకు అర్థమైంది కదా. సో మనం ఏదైతే ప్రోడక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని జస్ట్ ఏంటంటే కనుక షెల్ కింద క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఒక హాలో షెల్ కానీ ఏదైనా అవ్వచ్చు, టీత్ కానీ. ఓకేనా, టీత్ అంటే పళ్ళు కదండి, గేర్ టీత్. ఓకేనా, మనం గేర్ చూస్తాం కదా అది. సో ఇది ఒక పార్ట్, ఇంకో పార్ట్ చేసి కలుపుతున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ చూద్దాం. సో మౌల్డింగ్ వ్యాక్స్ ప్యాటర్న్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మౌల్డింగ్ వ్యాక్స్ ప్యాటర్న్. ఓకేనా, సో వ్యాక్స్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో వ్యాక్స్ ప్యాటర్న్ అనేది చుట్టూ వస్తుంది డై. సో ఏదైతే మనం ప్యాటర్న్ డై అనుకుంటున్నాం అది. ఓకేనా, సో మెటీరియల్తో ఫిల్ చేస్తున్నాం. వ్యాక్స్ ప్యాటర్న్స్ ప్రొడ్యూస్ బై ఇంజెక్షన్ మౌల్డింగ్ విత్ మెటల్ డై. ఓకేనండి, సో వ్యాక్స్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో అలా ఎన్ని వ్యాక్స్ ప్యాటర్న్స్ అనేది అన్ని ఫస్ట్ మనం ఒక ట్రీకి ఫిక్స్ చేస్తాం. ప్యాటర్న్ ట్రీ వ్యాక్స్ ప్రూ అండి అది. ఓకేనా, సో మనం ఎన్ని నెంబర్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 చూపిస్తాం కదా, 6 ఫిక్స్ చేసుకోవాలని లేదు. సో మనం ఎన్ని ప్యాటర్న్ వ్యాక్స్ ప్యాటర్న్స్ వెళ్తే అన్ని వ్యాక్స్ ప్యాటర్న్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో గ్రీన్ ప్యాటర్న్స్ అండి వ్యాక్స్ ప్యాటర్న్స్ అండి. ఓకేనా, సో స్లర్రీ డిప్ చేస్తుంది. సో ఇప్పుడు దాని చుట్టూ ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ద ట్రీ ఈస్ డిప్డ్ బై సిరామిక్ స్లర్రీ. సో సిరామిక్ స్లర్రీ అంటే చుట్టూ ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు దానికి కోటింగ్ చేస్తాం. సో జనరల్గా ఈ స్టెప్ అనేది మనం ఇన్వాల్వ్ చేయమండి. ఓకేనా, ఈ స్టుక్కో కోటింగ్ అనేది మనం ఇన్వాల్వ్ చేయం. జనరల్గా శాండ్తో ఫిక్స్ చేస్తాం మనం ఇది. ఓకేనా, ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్, సో ఇది ఏంటంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ పెంచడం కోసం, అంతే ప్యాటర్న్ యొక్క స్ట్రెంత్ పెంచడం కోసం. సో లోపల వ్యాక్స్ ఏదైతే ఉందో వ్యాక్స్ అనేది ఈజీగా మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా, మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ లోపల ఉన్న వ్యాక్స్ అనేది కరిగిపోయి బయటకు వచ్చేది. ఓకేనా, హీటర్స్ని ప్లేస్ చేసాము. సో ఎప్పుడైతే హీట్ చేసానో, హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, లోపల ఉన్న వ్యాక్స్ అంతా బయటకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు లోపల ఏ షేప్ ఉంటుందండి, ఏదైతే మనకి వ్యాక్స్ తీసేసామో ఆ వ్యాక్స్ షేప్ అనేది లోపల హాలో అలా ఉంటుంది. ఓకేనా, ఒకసారి మళ్ళీ మీకు ఈ వీడియో మళ్ళీ బ్యాక్ చేసి చూపిస్తాను చూడన్నా. సో ఇప్పుడు మెటీరియల్ కరగబెట్టి పంపిస్తున్నాం మనం మళ్ళీ. ఓకేనా, సో కరగబెట్టి పోయడం వల్ల ఏం జరుగుతుంది, సో కంప్లీట్గా వ్యాక్స్ ఏదైతే రిమూవ్ చేసానో ఆ రిమూవ్ చేసిన వ్యాక్స్ అంతా కూడా ఇప్పుడు మెటీరియల్తో ఫిల్ చేస్తాం. రిమూవ్ చేసిన వ్యాక్స్ అంతా కూడా మెటీరియల్తో ఫిల్ చేస్తున్నాం మనం. ఓకేనా, అండ్ దెన్ బ్రేక్. సో జస్ట్ రిమూవ్ చేస్తాం వల్ల ఏం జరుగుతుందంటే కనుక నథింగ్ బట్ ఇసుక లాంటి కోటింగ్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. ఓకేనా, సో స్టుక్కో కోటింగ్ ఈజ్ నథింగ్ బట్ శాండ్ కోటింగ్ అనండి. బట్ ఏంటంటే కనుక మనం ఆల్రెడీ చెప్పాను రిజైన్ అనేది కలుపుతాం మనం. సో అది కలపడం వల్ల మనకు అది వస్తుంది. సో వ్యాక్సిన్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇక్కడ మీకు సర్ఫేస్ ఫినిష్ అనేది క్లియర్గా ఉంది, చూసారు కదండి. సో ఈ సర్ఫేస్ ఫినిష్ అనేది రావడానికి గల కారణం ఏంటంటే కనుక వ్యాక్స్ కోటింగ్ అనేది. సో ఈ వ్యాక్స్ కోటింగ్ యూటిలైజ్ చేస్తేనే మనకి ఈ టైప్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషెస్ అనేవి వస్తాయి.
ఒకసారి మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను చూడండి వీడియో ఇది. సో ఇనిషియల్ గా ప్యాటర్న్ ఏదైతే మనకి వ్యాక్స్ కావాలో ఆ వ్యాక్స్ ప్యాటర్న్ అనేది తయారు చేస్తున్నానండి. సో వ్యాక్స్ ప్యాటర్న్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఇంజెక్షన్ మౌల్డింగ్. జనరల్ మౌల్డింగ్ ఉపయోగించుకొని ఏదైనా ఒక మౌల్డింగ్ ఉపయోగించుకొని వ్యాక్స్ ప్యాటర్న్ అనేది తయారు చేసుకుంటాం ఫస్ట్. ఓకేనా? ఈ వ్యాక్స్ ప్యాటర్న్ ఏం చేస్తున్నాం, నెంబర్ ఎన్ నెంబర్ అనేది, అంటే ఎన్ అంటే ఎన్ని కావాలి అన్నా. ఓకేనా? సో ఎన్ నెంబర్ అనేది తయారు చేసుకుంటున్నాము. తయారు చేసుకొని ఒక ప్లాంట్ ట్రీ అని, అంటే ప్యాటర్న్ ట్రీ అంటారు దీన్ని. సో ఈ ప్యాటర్న్ ట్రీకి ఏంటి అంటే కనుక దీని గుండా హోల్స్ ఉంటాయండి. ఓకేనా? సో దీని గుండా హోల్స్ ఏంటి అంటే కనుక జనరల్గా మెటీరియల్ అనేది ఫిల్ అవడం కోసం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము, ఫస్ట్ స్లర్రీ కోటింగ్ లో ముంచుతాము, తర్వాత శాండ్ కోటింగ్, నథింగ్ బట్ స్టుక్కో కోటింగ్ అని చూపిస్తున్నాడు ఇక్కడ, దాంట్లో ఫిక్స్ చేస్తున్నారు. ఓకేనా? తర్వాత 2-3 కోటింగ్లు చేసిన తర్వాత ఏం చేస్తామంటే హీటింగ్ చేస్తామండి దాన్ని. ఓకేనా? బై హీటింగ్ ద వ్యాక్స్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్డ్. బై హీటింగ్ ది వ్యాక్స్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్డ్ and then it is again filled with metal. Okay na? And then సో బ్రేక్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే కనుక ఫైనల్ గా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనండి? సో ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్. ఓకేనా? జనరల్ గా ఇండస్ట్రీలో చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ డిజైన్ చేస్తున్నాడు. సో చూడండి హాలో వస్తుంది. ఓకేనా? స్లర్రీలో ముంచుతున్నాడు. నెక్స్ట్ శాండ్. ఓకేనండి? మెటల్ కరగబెట్టి పోస్తున్నాడు. సో కంప్లీట్ గా ఫిల్ అవుతుంది ఇప్పుడు అది. ఓకేనండి? సో ఇది సెల్ కాస్టింగ్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ యొక్క వర్కింగ్స్ అండి. ఓకేనా? సో ఎలా ప్రొడ్యూస్ చేస్తాము ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనండి? ఓకే. సో మీకు మెటీరియల్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి. సో ఎవరు ఏం కంగారు పడద్దు. మీకు ఏదైతే మెటీరియల్ అవసరం అవుతుందో మెటీరియల్ అంతా కూడా మేము పంపిస్తాము. ఓకేనా? అండ్ సో కొంచెం డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలండి మీరు అందరూ కూడా. సో డయాగ్రామ్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత వరకు స్కోరింగ్ మనం ఈజీగా చేయొచ్చండి వీటిలో. ఓకేనా? సో మ్యాక్సిమం డయాగ్రామ్స్ అనేవి చూడటం, ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తేనే మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈజీగా పాస్ అవ్వచ్చండి, బట్ ఈజీగా స్కోర్ చేయడం అనేది మన టార్గెట్ అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.